బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 100 ఏళ్ల చరిత్ర కలిగిన నిజాం సాగర్ పర్యాటకానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పర్యాటక ప్రమోషన్లో భాగంగా మంత్రి జూపల్లి కృష్ణారావు నిజాం సాగర్ ప్రాజెక్టును సందర్శించారు. నిజాం సాగర్లో ప్రాచీన కట్టడాలైన గోల్ బంగ్లా, గుల్గస్త్ బంగ్లా, విఐపి గార్డెన్, స్విమ్మింగ్ పూల్ తదితర కట్టడాలను జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుతో కలిసి పరిశీలించారు. పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలను సంబంధిత అధికారులతో చర్చించారు. నిజాం సాగర్ జలాశయంతో పాటు పరిసరాల ప్రాంతాల అభివృద్ధికి 12 ఎకరాల స్థలాన్ని పర్యాటక అభివృద్ధి సంస్థకు రెవెన్యూ శాఖ అప్పగించినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ప్రాజెక్టు సందర్శనకు వచ్చే పర్యాటకులకు జలాశయంలో ఆహ్లాదం కోసం బోటింగ్, జలాశయం దిగువన కాటేజీలు, ఉద్యానవనం, చిన్నపిల్లల పార్క్ తదితర సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు మంత్రి సూచించారు. వందేండ్ల చరిత్ర కలిగిన నిజాం సాగర్ పర్యాటకానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పర్యాటక ప్రమోషన్లో భాగంగా మంత్రి జూపల్లి కృష్ణారావు నిజాం సాగర్ ప్రాజెక్టును సందర్శించారు. నిజాం సాగర్లో ప్రాచీన కట్టడాలైన గోల్ బంగ్లా, గుల్గస్త్ బంగ్లా, విఐపి గార్డెన్, స్విమ్మింగ్ పూల్ తదితర కట్టడాలను జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుతో కలిసి పరిశీలించారు. పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలను సంబంధిత అధికారులతో చర్చించారు. నిజాం సాగర్ జలాశయంతో పాటు పరిసరాల ప్రాంతాల అభివృద్ధికి 12 ఎకరాల స్థలాన్ని పర్యాటక అభివృద్ధి సంస్థకు రెవెన్యూ శాఖ అప్పగించినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ప్రాజెక్టు సందర్శనకు వచ్చే పర్యాటకులకు జలాశయంలో ఆహ్లాదం కోసం బోటింగ్, జలాశయం దిగువన కాటేజీలు, ఉద్యానవనం, చిన్నపిల్లల పార్క్ తదితర సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. శాసనసభ్యులు లక్ష్మీకాంతరావు గారు, జిల్లా కలెక్టర్ గారు, డైరెక్టర్ గారు, అధికారులకు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజున టూరిజం ప్రమోషన్లో భాగంగా నిజాం సాగర్ రావడం జరిగింది. ఈ నిజాం సాగర్ చూసిన తర్వాత అది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి వాతావరణం. అది కూడా 100 సంవత్సరాల క్రితం ఆనాడు సాంకేతిక పరిజ్ఞానం లేని శతాబ్దం కింద కట్టినది, చెక్కు జరగకుండా పర్ఫెక్ట్గా పక్కా ఉంది. అది కూడా పైన ఎత్తైనటువంటి ప్రాంతంలో. అది చూస్తే మొత్తం టోటల్గా వ్యూ కనపడతా ఉంది. దాంతోపాటుగా ఇదొక అంటే మొట్టమొదటి ప్రాజెక్ట్ ఆ రోజుల్లో 27 టీఎంసీ. అది కూడా 365 రోజులు కూడా ఆయకట్టు నీళ్లు వాడినా కూడా ఇంకో 5 టీఎంసీలు 360 బెడ్స్ ఉంటాయి. కాబట్టి టూరిజం డెవలప్ చేయడానికి కూడా ఇది మంచిగా అద్భుతమైన వాతావరణం. తప్పకుండా ఈ శాసనసభలోనే ఈ యొక్క టూరిజం పాలసీని కూడా ప్రవేశపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. తర్వాత మొదటి సంవత్సరం జనవరిలోనే దీనికి సంబంధించి ఒక టెండర్స్ పిలిచే కార్యక్రమం చేసి దాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏ స్థాయిలో ఏ విధంగా డెవలప్ చేసిన కింద ఓపెన్గా టెండర్ పిలిస్తే రకరకాల ప్రపోజల్స్ వస్తాయి. వాటిని ఆమోదించగలిగి దానికి టూరిజం డెవలప్ చేసి